కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాలేజీల్లో విజిలెన్స్ విచారణను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో 5,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కాలేజీల బంద్ కొనసాగుతుందని, ఫీజు రియంబర్స్మెంట్ మార్పులపై వేసిన కమిటీని స్వాగతిస్తున్నామని అన్నారు విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య ప్రతినిధులు. ఎన్ని రోజుల వరకైతే ప్రభుత్వం దిగిరాదు, ఎన్ని రోజుల వరకైతే ప్రభుత్వం కళాశాలకు ఇచ్చేటువంటి బకాయిలపైన వారు ఒక క్లియర్ కట్ ఒక నోటీస్ కానీ, ఒక జీవో రూపంలో కానీ, ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వదో అప్పటి వరకు కూడా కళాశాలలు ఇలాగే బంద్ కొనసాగిస్తాయని, తద్వారా వచ్చేటువంటి పరిణామాలు, వచ్చే కండక్ట్ చేయబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా తదితర వైస్ ఛాన్సలర్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేశాము. అడిగిన ప్రతిసారి ఏదో రకంగా బెదిరింపు ధోరణి అయితే ప్రభుత్వం దిగాదో అటువంటి బెదిరింపు ధోరణి సరికాదు. ఇది ప్రభుత్వం యంత్రాంగానికి ఒక పెద్దన్నలాగా వ్యవహరించేటువంటి ప్రభుత్వ యంత్రాంగము ఇలా భయపెట్టేసి బెదిరించి ఏదైతే కళాశాలను లొంగ తీసుకోవాలని అనుకుంటుందో దాని విషయంలో మాత్రం ఈరోజు కళాశాలలు చాలా బాధతోనున్నాయి.